తెలంగాణలో మాదిరిగా ఢిల్లీలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జనగామ పట్టణంలోని ఓ సెమినార్ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం రాష్ట్ర కమిటీ భేటీ అయి పలు అంశాలను చర్చించినట్లు పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నందుకే ఢిల్లీలో మార్పు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ధరల పెరుగుదలతో వ్యవసాయం, ఇతర రంగాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి పదవి ప్రచారంపై ప్రశ్నించగా కోదండరాం నో కామెంట్ అని బదులిచ్చారు. ఇక ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు కోదండరాం. ఎన్నికల విషయంలో తెలంగాణ జనసమితి అయితే హైదరాబాద్ లో ఎట్లాగైతే తెలంగాణలో ఒక మార్పు జరగాలని కోరుకుందో ఢిల్లీలో కూడా మార్పు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆ మార్పు కోసమే పనిచేయాలి. కాకపోతే ఏంటంటే మన కార్యాచరణ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎందుకోసం ఈ మార్పును అడుగుతున్నాము అనే వివరాలన్నీ కూడా మేము తెలంగాణ మన జనసమితి రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుకున్నాక మా కార్యాచరణకు కూడా తుది రూపం ఇచ్చి అప్పుడు మేము వాటిని ప్రకటిస్తాం. వాటి గురించి వివరంగా చెప్తాం. మేము చెప్పేది ప్రధానంగా ఏంటంటే విపరీతంగా పెరుగుతున్న ఈ ధరవరల నేపథ్యంలో మార్పు అనేది దానంతటే అంతిమ లక్ష్యం కాదు. మార్పు ఎందుకు అడుగుతున్నామంటే విపరీతంగా పెరిగిన ధరలు, ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ రేట్ల పెరుగుదల అనేది వ్యవసాయ రంగం మీద అది దాదాపు విపరీతమైన సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. అట్లాగే ఆ ఒక్క వ్యవసాయ రంగమే కాదు, ఈ ధరల పెరుగుదల అనేది మొత్తంగానే మధ్య తరగతికి ఇబ్బందులు తెచ్చింది. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఒక వీటి అన్నింటితో పాటుగా మనకు ఇవాళ వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభానికి కూడా ఒక పరిష్కారం చూపలేకపోయింది ఢిల్లీ ప్రభుత్వం. అన్నిటికంటే మించి మేము అనుకునేది ఒక రాజ్యాంగబద్ధ పాలన అనే దానికి తూట్లు పొడుస్తున్నారు. ఒక రాజ్యాంగ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా స్వాతంత్రోద్యమ పోరాటానికి చిహ్నంగా వచ్చినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఒక అప్రజాస్వామిక పాలన, చిన్నపాటి అభిప్రాయ భేదాలకు కూడా ఒక అసహనంతో అణిచివేసేటువంటి ప్రయత్నము, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మార్పు అవసరం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. 2 సార్లు పాలించిండ్రు. మార్పు జరిగితే మరింత ప్రజాస్వామికమైనటువంటి ఒక పాలన ఏర్పడుతుంది. ప్రజల సమస్యలు మళ్ళీ ఎజెండా మీదకి వస్తాయని